ఏ హీరో అయితే సూపర్ హిట్ కొడతారో అలాంటి వారిని తెలుగు పరిశ్రమకు తీసుకురావడం కామన్ అయింది. అందుకే తెలుగులో మన హీరోలతో పాటు తమిళ, కన్నడ స్టార్స్ కి కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ళు చేస్తున్న సినిమాలు తెలుగు డబ్ రిలీజ్ అవ్వడమే కాకుండా ఇక్కడ ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తారు. కాబట్టి తెలుగు ఆడియన్స్ ఆ స్టార్స్ ని ఇష్టపడతారు. ఈ క్రమంలోనే యష్ కి కూడా తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. కేజీఎఫ్ తర్వాత చేస్తున్న టాక్సిక్ సినిమా బిజినెస్ కూడా తెలుగులో భారీగా జరిగింది. టాక్సిక్ తర్వాత యష్ చేసే సినిమాపై క్లారిటీ రాలేదు. అయితే తెలుగు నిర్మాతలు యష్ ని డైరెక్ట్ తెలుగు సినిమా తీస్తే అది పాన్ ఇండియా బొమ్మే అవుతుంది. యష్ ని స్ట్రైట్ తెలుగు సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నారు. కేజీఎఫ్ తర్వాతే ఆ ప్లాన్స్ జరిగిన టాక్సిక్ కమిట్మెంట్ వల్ల అది కుదరలేదు. యష్ టాక్సిక్ తర్వాత అయినా తెలుగులో చేస్తాడా లేదా అన్న క్లారిటీ లేదు. ఎందుకంటే తెలుగులో చేయాలంటే సరైన కథ కుదరాలి. కేజీఎఫ్తో తనకు వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్కి తగిన కథలతోనే యష్ సినిమాలు చేయాల్సి ఉంటుంది. అలా కాదని చేస్తే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు. అందుకే యష్ కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అయితే కన్నడలో ఆల్రెడీ సూపర్ హిట్ కొట్టిన రిషబ్ శెట్టి తెలుగులో 2 క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.